వరల్డ్స్ బెస్ట్ లా ఆఫ్ అట్రాక్షన్ మనీ అండ్ సక్సెస్ కోచ్ అయిన ప్రముఖ షేక్ అన్వర్ గారిచే జూన్ 1 హైదరాబాద్ లో జరిగే వన్ డే మ్యాజిక్ ఆఫ్ లా ఆఫ్ అట్రాక్షన్ అండ్ మిలియనీర్ మైండ్ వర్క్ షాప్ కి రిజిస్టర్ చేసుకోండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. అకార్డింగ్ టు వేదిక ఆస్ట్రాలజీ కనుక మనం చూసుకుంటే జూన్ నుంచి డిసెంబర్ వరకు ఎస్పెషల్లీ విమెన్కి వేదిక ఆస్ట్రాలజీ అసలు ఏం చెప్తుంది అండ్ పర్టికులర్గా హెల్త్ విషయంలో కనుక మనం చూసుకుంటే ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది కమింగ్ 6 months అనేది ఈరోజు మనతో పాటు వేదిక ఆస్ట్రాలజర్ ఉమా గారు ఉన్నారు. అది వారి మాటలో తెలుసుకుందాము. నమస్కారం ఉమా గారు. నమస్తే నాగరాజు గారు. కృతికా నక్షత్రం వారికి కనుక మనం చూసుకుంటే అంటే జూన్ నుంచి డిసెంబర్ వరకు ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుందంటారు? ఎస్పెషల్లీ విమెన్కి హెల్త్ విషయంలో అసలు ఎలా ఉంది ప్రస్తుతం కనుక మనం చూసుకుంటే? ఎందుకంటే గోచార రీత్యా చూసుకున్నా అండ్ అంటే మనం మామూలుగా చూస్తేనే తెలుస్తుంది, షష్టగ్రహ కూటమి తర్వాత మనం చాలా చేంజెస్ చూస్తూ ఉన్నాము. ఇప్పుడు కనుక మనం చూస్తే అసలు ఎలా ఉండే అవకాశం ఉంటుందంటారు? ఎందుకంటే మనం యుద్ధాలు చూసాము, షష్టగ్రహ కూటమి చూసాము, ఎలాంటి చేంజెస్ జరిగే చూసాము, మధ్య మధ్యలో వచ్చేటువంటి భూకంపాలు కూడా మనం చూడటం జరిగింది వెరీ రీసెంట్ టైమ్స్. సో కమింగ్ 6 months వీరికి ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుందంటారు? సో మేజర్గా కృత్తికా నక్షత్రము అంటే ఒకటో పాదం మేషరాశిలో సంచారం చేస్తుంటే 2, 3, 4 పాదములు వృషభ రాశిలో సంచారం చేస్తుంటాయండి. సో కృత్తికా నక్షత్రానికి అధిపతి రవి అయితే మేషరాశిలో ఉన్నంత వరకు కుజుడు ఆధిపత్యం వహిస్తూ ఉంటే రవి కుజుల కాంబినేషన్ కృత్తికా నక్షత్రం ఒకటో పాదానికి ఉంటుంది. కృత్తికా నక్షత్రము 2, 3, 4 పాదాలకి రవి ప్లస్ శుక్రుడి యొక్క కాంబినేషన్ అనేది ఉంటుంది. సో ఇక్కడ చూస్తే కృత్తికా నక్షత్రం ఒకటో పాదం వాళ్ళకి 6th లార్డ్ బుధుడైతే, 2వ పాదం 3, 4 పాదాల వాళ్ళకి 6th లార్డ్ శుక్రుడు అవుతారు. సో ఇక్కడ వీళ్ళిద్దరికి సపరేట్గా వాళ్ళ యొక్క హెల్త్ ఇష్యూస్ అనేటువంటివి, వాళ్ళకు ఉండేటువంటి సిండ్రోమ్స్ అనేటువంటివి కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. మేజర్గా కృత్తికా నక్షత్రం ఒకటో పాదం వాళ్ళకి నెక్కి సంబంధించినటువంటివి, తర్వాత చెప్పాలి అంటే ఫైర్ యాక్సిడెంట్స్ ఎక్కువగా చెప్పింది, చర్మానికి సంబంధించిన ఇబ్బందులు, మంటలు, చర్మం మంటలుగా రావడము, ఐ ఇన్ఫెక్షన్స్ అనేటువంటివి ఎక్కువగా రావడము, టీబీ, ట్యూబర్కులోసిస్ ఇవన్నీ కూడా ఎక్కువగా రావడము ఈ ఒకటో పాదం వరకు ఉంటాయి. అండ్ 2వ పాదం వాళ్ళకి 3, 4 పాదం వాళ్ళకి మనం తీసుకుంటే ఎస్పెషల్లీ బయటికి చెప్పుకోలేని ఆరోగ్య సమస్యలు కొన్ని ఉంటాయి. ఉష్ణ వ్యాధులు అంటే వేడి ఎక్కువ అవ్వడం వల్ల. సో అది రెండిటికి కూడా ఒకటో పాదం వాళ్ళకి కూడా అది కనబడుతుంది. 2, 3, 4 పాదం వాళ్ళకి కూడా ఉష్ణ వ్యాధులు, పైల్స్ కానీ వాటికి సంబంధించింది, స్కిన్ డిసీజ్, స్కిన్ బాగా వ్యాధులుగా రావడం కానీ, లేదనుకుంటే బ్రెయిన్ ఫీవర్స్, బోన్స్కి సంబంధించిన ఇబ్బందులు రావడం, ఎస్పెషల్లీ విమెన్కి ఖచ్చితంగా పీసీఓడి, పీసీఓఎస్ ప్రాబ్లమ్స్, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకు అంటే ఈ ఆరోగ్య సమస్యల్ని బేసిక్గా మన యొక్క జ్యోతిష శాస్త్రపరంగా వచ్చేటువంటి రోగాల్ని 5గా విభజిస్తే కనుక అందులో మొదటగా వచ్చేటువంటిది దోషజ రోగములు అండి. దోషము అంటే ఇక్కడ వాత, పిత్త, కఫ అని మనం 3 వినే ఉంటాము. దోషజ రోగము తీసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో వాతము అంటే అర్థరైటిస్, కీళ్ళ వాతములు, పక్షవాతములు ఇవన్నీ చూస్తూ ఉంటాం కదా. అంటే నొప్పులు బాగా, మోకాళ్ళ నొప్పులు, వీపు నొప్పులు ఇవన్నీ వస్తూ ఉంటాయి. ఇది వాత దోషము. తర్వాత వచ్చేసరికి పిత్త దోషము అని అంటే డైజెషన్ ప్రాబ్లమ్స్, గ్యాస్ట్రిక్ అవ్వచ్చు, ఎసిడిటీ అవ్వచ్చు, రెస్పిరేటరీ అవ్వచ్చు, ఇవన్నీ కూడా ఈ పిత్త దోషంలోకి వస్తుంది. అండ్ 3వది కఫ దోషము, జలుబు, తర్వాత జ్వరము, తర్వాత ఫ్లమ్కి సంబంధించినటువంటివి అండ్ దగ్గు ఇవన్నీ కూడా వచ్చేటువంటివి కఫ దోషములు. రెస్పిరేటరీ ఉబ్బసము, ఆయాసము ఇవన్నీ కూడా దీంట్లోకి వస్తాయి. అండ్ 2వది చాలా ముఖ్యమైనది ధాతుజ దోషము. ఇప్పుడు మనం మాట్లాడుకున్నది ధాతుజ దోషము అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అని చెప్పచ్చు, లేదా టిష్యూస్ వల్ల వచ్చేటువంటి ఇబ్బందులు అని చెప్పచ్చు. చూస్తే చాలామందికి అండి థైరాయిడ్ అనేటువంటి హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల సంతానం అనేటువంటిది చాలా ఇబ్బంది అవుతుంది. చాలా ఇబ్బంది, హెల్త్ ఇష్యూస్ అనేటువంటి దానివల్ల ఫేస్ చేస్తుంటారు. పీసీఓడి, పీసీఓఎస్ ఇవన్నీ కూడా దాని మూలంగా వస్తాయి, ఆ కేటగిరీలోకి వస్తాయి. ఇన్సులిన్ అనే హార్మోన్ వల్ల డయాబెటీస్ కావచ్చు, ఇవన్నీ ప్యాంక్రియాస్కి ఎఫెక్ట్ అవ్వడం ఇవన్నీ జరుగుతూ ఉంటుంది. అండ్ ఇంకా చెప్పాలి అంటే టెస్టోస్టిరాన్ ఇవన్నీ కూడా ధాతుజ రోగముల్లోకి ఈ ఆరోగ్య సమస్యలన్నీ వస్తాయి. 3వది మానసిక రోగము. కొంతమందికి చూస్తే నాగరాజు గారు భయము అనేటువంటిది, అంటే వచ్చినటువంటి హెల్త్ ఇష్యూ ఎంతదైనా ఏం జరుగుతుందో ఏమైపోతుందో తెలియని ఆందోళన, యాంగ్జైటీ, భయము అనేటువంటివి చాలా ఎక్కువ అయిపోతాయి. సైకలాజికల్గా సెల్ఫ్ ఎస్టీమ్ కోల్పోయి చాలా డౌన్ అయిపోతారు, ఏ పనిలోనూ ముందుకు వెళ్ళలేకపోతారు. మానసిక రోగము. తర్వాత ఏంటి అంటే మైగ్రేన్, హెడేక్స్, దానివల్ల వచ్చేటువంటివి, అంటే కంప్లీట్గా వాళ్ళ లైఫ్ సైకిల్ అంతా కూడా డిస్టర్బ్ అయిపోతుంది దీనివల్ల. సో మానసిక రోగము. 4వది మేజర్గా ఆగంతుజ దోషములు అని ఉంటాయి. అంటే వీళ్ళు పర్ఫెక్ట్లీ ఫిజికల్గా, మెంటల్గా చాలా ఫిట్గా ఉంటారు, కానీ బయట నుంచి వచ్చేటువంటి ఏదైనా వైరల్ ఇన్ఫెక్షన్స్ కానీ, వైరల్ ఫీవర్స్ కానీ,
లేదనుకుంటే బ్యాక్టీరియా వైరస్లు కానీ ఏదైనా ఎగ్జాంపుల్ కరోనా వైరస్ లాంటివి ఏదైనా వచ్చినప్పుడు వీళ్ళ బాడీ చాలా ఎఫెక్ట్ అయిపోతుంది. అక్కడి నుంచి వీళ్ళ బాడీలో చాలా చేంజెస్ రావడం, హెల్త్ ఇష్యూస్ స్టార్ట్ అవ్వడము, ఖచ్చితంగా ఆగంతుచ రోగాలకి చాలామంది కనెక్ట్ అవుతారు చూడండి. సో ఆగంతుచ రోగములు అంటారు వీటిని. ఇక అయితే 5వది కర్మజ దోషము, కర్మజ రోగములు అని ఉంటాయి. అంటే బై బార్న్ పుట్టడంతోనే కొంతమంది కొన్ని ఆరోగ్య సమస్యలతో పుడతారండి. అంటే మాటలు సరిగ్గా రాకపోవడము, కాన్జెనిటల్ డిసీజెస్ అంటారు, సిహెచ్డి హార్ట్ ట్రబుల్ అంటారు. సో ఇవన్నీ కూడా అంటే పుట్టడంతోనే వీళ్ళకి ఆ జెనెటికల్గా వస్తూ ఉంటాయి. దానివల్ల వచ్చేటువంటి సమస్యలుగా విభజించబడి ఉన్నాయి. అయితే ఈ కర్మజ దోషాలు చూస్తే కొంతమందికి మనం జాతకం చూసేటప్పుడు సంతాన దోషం ఉన్నప్పుడు పుట్టబోయేటువంటి పిల్లలు బాల అరిష్టములతో జన్మిస్తారమ్మా అని కొంతమందికి మనం చెప్తాము. సో వాళ్ళని కర్మజ దోషాలలాగా వేయచ్చు. అంటే ఆ పిల్లలు పుట్టడంతోనే ఒక బాల అరిష్ట దోషము, ఆ గండంతో జన్మించడము, కర్మజ దోషం బై బార్న్ వాళ్ళకి వచ్చింది కాబట్టి. సో కర్మజ దోషంతో జన్మించిన వాళ్ళు చాలామంది కూడా తల్లిదండ్రులు ఇప్పుడు వాళ్ళ పిల్లల కోసం ఇబ్బంది పడుతూ ఫేస్ చేస్తూ ఉంటారు. ఎలా అండి, అంటే ఈ 5 వాళ్ళకి జనరల్గా దేని మీద ఎటువంటి దోషం ఉండేటువంటి అవకాశం ఉంటుందంటారు? కృత్తికా నక్షత్రం 1వ పాదం వాళ్ళకండి మేజర్గా దోషజ రోగముల్లో పిత్త దోషము అంటే జ్వరము, బాగా ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, ఉష్ణ వ్యాధులు అనేటువంటివి చాలా ఎక్కువ అవుతాయి. వేడి రావడం వల్ల చర్మంలో ఇబ్బందులు, వేడి వల్ల వచ్చేటువంటి ఇబ్బందులు, చర్మ వ్యాధులు, తర్వాత పైల్స్, వీటికి సంబంధించినవి. యాక్చువల్లీ చెప్పాలంటే బయటికి ఇంకా 2, 3, 4 పాదాల వాళ్ళకైతే దోషజ రోగముల్లో పిత్త దోషము వల్ల వచ్చేటువంటి డైజెషన్ ప్రాబ్లమ్స్ అవి ఎక్కువ అవుతాయి. అండ్ ఇంకా బేసిక్గా చెప్పాలి అంటే కృత్తికా నక్షత్రం 1వ పాదం వాళ్ళకి రవి వల్ల వచ్చేటువంటి దోషములు అంటే మేజర్గా కీళ్ల నొప్పులు, అంటే వాత దోషము, దోషజ రోగముల్లో వాత దోషము, బోన్స్కి సంబంధించి బోన్స్ విరగడము, లేకపోతే బోన్స్లో డెన్సిటీ తగ్గడము, మోకాళ్ళ నొప్పులు అనేవి ఎక్కువగా పెరగడము, లేకపోతే నీరసము, ఇవన్నీ కూడా కృత్తికా నక్షత్రం 1వ పాదం వాళ్ళకు ఉంటాయి. వాళ్ళ బ్రెయిన్ చాలా షార్ప్గా వర్క్ చేస్తుంటే శరీరం సహకరించదు. ఈ రకమైన దోషజ రోగము కృత్తికా నక్షత్రం 1వ పాదం వాళ్ళకి కనిపిస్తుంది. ఇక 2, 3, 4 పాదం వాళ్ళకి ధాతుజ రోగములు, ఇందాక మనం మాట్లాడుకున్నాం చూడండి. 2, 3, 4 పాదం వాళ్ళకి 6th లార్డ్ శుక్రుడు అవుతారు. ధాతుజ రోగముల వల్ల ఈ యొక్క హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కావచ్చు, లేకపోతే టిష్యూస్ వల్ల వచ్చేటువంటి ఇబ్బందులు కావచ్చు, దీనివల్ల సంతాన ఉత్పత్తికి ఇబ్బంది జరగడము, సంతానానికి ఇబ్బంది జరగడము, మెన్స్ట్రువల్ సైకిల్స్లో, యుటరస్ ప్రాబ్లమ్స్లో, లేదనుకుంటే థైరాయిడ్ ఇష్యూస్ అనేటువంటివి ఎక్కువగా పెరగడము, తద్వారా పర్సనల్ లైఫ్ అనేటువంటిది చాలా డ్యామేజ్ అవ్వడము. కృత్తిక 2, 3, 4 పాదం వాళ్ళకి బేసిక్గా ఖచ్చితంగా ఉండేటువంటి దోషం ఇది. ఓకే, దీనివల్లనే మ్యారీడ్ లైఫ్లో కూడా చాలా ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వస్తుందండి వీళ్ళు ఈ ఆరోగ్య సమస్య వల్ల. తద్వారా వచ్చేటువంటి మానసిక అశాంతి, ఇవన్నీ వీళ్ళు ఫేస్ చేస్తారు ఖచ్చితంగా. జూన్ నుంచి డిసెంబర్ వరకు ఎలా ఉంటుందండి వీళ్ళకి అసలు? మేజర్గా చూస్తే నాగరాజు గారు 1వ పాదం కంపేర్ చేస్తే 4 పాదంలో 1వ పాదం వాళ్ళకి చాలా ఎక్కువగా ఇబ్బందులు కనబడుతున్నాయి ఆరోగ్య సమస్యలు. ఎందుకంటే వీళ్ళకి 12th శని ఉన్నారు. అంటే ఉన్నటువంటి ఆరోగ్యాన్ని క్షీణింప చేయడానికి, బలాన్ని, ఆరోగ్యాన్ని లాక్కోవడానికి శని అనేటువంటి ప్రయత్నం ఉంది ఇక్కడ. సో లాస్లో ఉన్నారు కాబట్టి ఆయన. సో శని బలాన్ని పెంచుకోవాలి. వీళ్ళకి 1వ పాదం వాళ్ళకి సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ 4 months అనేటువంటివి చాలా ఇబ్బందులు వస్తాయి. దేని వల్ల వస్తాయి అంటే దోషజ రోగముల్లో ఉండేటువంటి కఫ దోషం వల్ల జ్వరములు, దగ్గు, ఆయాసము, ఇలా ఎనీథింగ్ అండి. ఈ 4 మాసాల్లో శుక్ర బలం కూడా తగ్గుతోంది. ఎస్పెషల్లీ 4 మాసాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే ఇంకా 2, 3, 4 పాదాల వాళ్ళకైతే జూలై నెలలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ అక్టోబర్, నవంబర్, డిసెంబర్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. కానీ వీళ్ళకున్న బెనిఫిట్ ఏమిటి అంటే అక్టోబర్ దాకా వీళ్ళని గురు బలము, తరువాత వచ్చేటువంటి యొక్క రాహు యొక్క బలము కాపాడుతూ ఉంటాయి. సో నవంబర్, డిసెంబర్లో వీళ్ళు చాలా జాగ్రత్తగా ఆరోగ్యం పట్ల చూసుకోవాలి. ఎలా సార్, అంటే వీళ్ళకి రెమెడీ ఏమైనా ఉంటుందా మరి? ఎస్పెషల్లీ కృత్తిక 1వ పాదం వాళ్ళకైతే సుదర్శన హోమము లేదా సుదర్శన యాగము, సుదర్శనంలో ఆరోగ్య మంత్రాన్ని చెబుతూ సుదర్శన యాగం చేయిస్తే అవన్నీ ఏమున్నా, ఏ ఆరోగ్య సమస్య ఉన్నామా కృత్తిక 1వ పాదం వాళ్ళకి సుదర్శన యాగం చేయండి, తీరుతాయి. 2, 3, 4 పాదాల వాళ్ళకి మేజర్గా ఇప్పుడు రెమెడీ అనేటువంటిది అవసరం లేదు. ఏదైనా మంత్ర జపము కానీ, ఇష్టదైవాన్ని కానీ ఎక్కువగా ఆరాధన చేయండి. బికాస్ గోచారంలో మీకు గ్రహాలన్నీ కొంచెం ఫేవరబుల్గా ఉన్నాయి కాబట్టి తిరుమల వెళ్ళి దర్శనం చేసుకోండి. ఇంకా ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటే గోధుమలు దానంగా ఇవ్వండి, 1.5 kg గోధుమలు, లేదా ఒకసారి సూర్య నమస్కారాలు చేయించండి.
చాలా విశేషంగా మీకు ఇమీడియట్ రిజల్ట్స్ అనేవి కనబడతాయి. ఎలా సార్ అంటే కమింగ్ 6 monthsలో వీళ్ళకి ఈ విధంగా ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు కదా, కొంతమంది డెఫినెట్గా మీ దగ్గర అప్రోచ్ అయ్యి పర్సనల్ చాట్ ప్రకారం, ఇప్పుడు మీరంతా చెప్పింది గోచార రీత్యా, పర్సనల్ చాట్ ప్రకారం కనుక మనం చూసుకుంటే ఏ విధంగా ఉంది, ఇంకా ఏమన్నా ఎక్స్ట్రీమ్ ఉండేటువంటి అవకాశం ఉందా అని చెప్పేసి తెలుసుకోవాలనుకునేటువంటి వాళ్ళు ఉంటారు. మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటి? తప్పకుండా అండి. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. కానీ మనం మాట్లాడుకునేటువంటి అంశాలన్నీ కూడా గోచారపరంగా డిఫాల్ట్గా మనం చెప్పుకుంటున్నామండి. వాళ్ళ యొక్క గ్రహగతుల యొక్క ఆధారంగా కానీ వాళ్ళ పర్సనల్ చాట్లో ఉండేటువంటి కాంబినేషన్స్ వాళ్ళకి విత్ ఇన్ డేస్లో తగ్గిపోయేటువంటి ఆరోగ్య సమస్యలుగా ఉండొచ్చు, లేదా లాంగ్ లాస్టింగ్ క్రానిక్ డిజార్డర్స్గా తీసుకువెళ్ళేటువంటి ఆరోగ్య సమస్యగా మారచ్చు. ఈ రెండు విషయాల్లో ఏది ఏ నిర్ణయానికి రావాలంటే పర్సనల్ చార్ట్ మీద ఆధారపడి ఉంటుంది. కానీ ఏ ఆరోగ్య సమస్యతోనైనా ఏ సమస్యతో అయినా బాధపడుతున్నప్పుడు సరైన గైడెన్స్ కానీ సరైనటువంటి పరిహారము కానీ భగవద్ అనుగ్రహం కోసం ప్రయత్నం చేసే మంత్రజపం కానీ సరైన రీతిలో మీరు చేసినట్లయితే విత్ ఇన్ డేస్లో మీకు ఇమీడియట్గానే రిజల్ట్స్ కనబడతాయి. సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే అపాయింట్మెంట్ తీసుకోండి. ఖచ్చితంగా జాతకం చూసిన తర్వాత ఆ శాంతి పూజలు ఆచరింపచేసి మంత్రజపాన్ని ఆచరింపచేసి మీకు మంచి రిజల్ట్స్ వచ్చేలా చేస్తాను. డెఫినెట్లీ అండి. నీవే సార్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అమ్మగారు. నమస్తే అండి.